హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి బావి కప్ప సముద్రపు కప్ప అనేటువంటిది పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది చూస్తూ ఉన్నాము. సరళ భారతి గద్య భాగము. ఇక్కడ వచ్చేసి వినండి సంభాషించండి అనేటువంటిది మనం చూడబోతున్నాము. మీరు ఇతర సంఘాల వారి ఆదర్శాలను ఎలా గౌరవిస్తారో చర్చించండి. నేను వివిధ సంఘాలను మరియు సమూహాలను వారి ఆచారాలు, చరిత్ర మరియు సమాజానికి వారు చేసేటువంటి మేలు ఆధారంగా వివరిస్తాను. ఇక్కడ నేను ఏ ఒక్క సంఘాన్ని తక్కువగా చూడను. అందరినీ గౌరవంగా సమానంగా పరిగణిస్తాను. కొన్నిసార్లు ఊహించని మంచి జరిగినప్పుడు దానిని అదృష్టము అంటాము. కాబట్టి వివిధ సంఘాలు అదృష్టము మరియు నిరంతర కృషి వలన ఎదుగుదల అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వాటి గురించి మనము గౌరవంగానే చూడాలి మరియు చెప్పాలి. సంకుచిత స్వభావాన్ని కలిగి ఉండరాదనటంలో మీ అభిప్రాయాన్ని చెప్పండి. సంకుచిత స్వభావాన్ని కలిగి ఉండరాదు. ఎందుకంటే అది కేవలము తన ఆలోచనలు, తన కులము, తన మతము లేదా తన ప్రాంతము మాత్రమే గొప్పవని భావించడము చాలామంది సమాజంలో ఇంకను చెప్పుకుంటూనే ఉంటారు. దీనివల్ల వ్యక్తిగత ఎదుగుదల అనేటువంటి ఆగిపోతుంది. ఎలాగంటే మనము కొత్త విషయాలను నేర్చుకోవాలంటే మన మనస్సు విశాలంగా ఉండాలి. సంకుచితంగా ఆలోచించేవారు వేరే అభిప్రాయాలను గౌరవించలేరు. దీనివల్ల వారు కొత్త విజ్ఞానానికి, మార్పుకు దూరమైపోతారు. లోకం చాలా పెద్దది, మనము తెలుసుకోవాల్సింది ఇంకా ఉందని గుర్తించడము అనేటువంటిది జ్ఞానం అన్నమాట. కుటుంబంలో కానీ స్నేహితులతో కానీ సంకుచిత ఆలోచనలు ఉంటే సమస్యలు, మనస్పర్ధలు వస్తాయి. ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోకుండా పోవడం వల్ల ఒంటరితనం అనేటువంటిది పెరుగుతుంది. అందరినీ కలుపుకొని పోయేటువంటి గుణమే నిజమైనటువంటి బలము. సమాజంలో శాంతి ఉండాలంటే భిన్నత్వాన్ని గౌరవించాలి. నేను చెప్పిందే వేదము అనేటువంటి అహంకారము ఉన్నప్పుడు విభేదాలు, ద్వేషం అనేటువంటి పెరుగుతాయి. సంకుచిత స్వభావం వల్ల మనుషుల యొక్క మధ్య గొడవలు అనేటువంటిది మరియు గోడలు అనేటువంటిది కట్టబడతాయి. కాబట్టి విశాల హృదయంగా వంతెనలను నిర్మిస్తుంది. కొత్తగా ఏదైనా సృష్టించాలంటే పాత పద్ధతుల నుండి బయటపడాలి. సంకుచితంగా ఆలోచించేవారు పాత చట్టం వలె ఉండిపోతారు. దీనివల్ల వారు ఆధునిక ప్రపంచంలో పోటీ పడలేరు. వసుదైక కుటుంబము అనేటువంటి భావన మనకు ఉండాలి. మనసును విశాలంగా ఉంచుకున్నప్పుడే మనము గొప్ప విజయాలను సాధించగలుగుతాము. ఇతరుల యొక్క సంఘాలు వారి అభిప్రాయాలను, అలవాట్లను తక్కువగా అంచనా వేయరాదు. చర్చించండి. ఇతర సంఘాలు వారి అభిప్రాయాల, అలవాట్లను తక్కువగా అంచనా వేయరాదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని పాయింట్లు చెప్పడం జరిగింది. ప్రతి మనిషి పెరిగిన వాతావరణము, వారి సంస్కృతి మరియు వారి జీవిత అనుభవాలు వేరువేరుగా ఉంటాయి. వారి అభిప్రాయాలు అనుభవాల నుండి పుట్టినవే. కాబట్టి మనకు భిన్నంగా ఉన్నంత మాత్రమే అవి తక్కువ అని కానీ భావించరాదు. మనం కేవలము మనలాగానే ఆలోచించేటువంటి వారితోనే ఉంటే కొత్త విషయాలు నేర్చుకోలేము. వేరే సంఘాల వారి అలవాట్లను గమనించినప్పుడు వారిలో ఉండేటువంటి మంచిని మనం స్వీకరించేటువంటి అవకాశం అనేటువంటి ఉంటుంది. తక్కువగా అంచనా వేయడం వల్ల మనకు తెలియకుండానే ఒక మంచి పాఠాన్ని కోల్పోతాము. ఎదుటివారిని తక్కువగా అంచనా వేయటము అనేది తరచుగా మనలోని అహంకారాన్ని సూచిస్తుంది. నేనే గొప్ప, నా పద్ధతే కరెక్టు అని అనుకోవడం వల్ల ఎదుటి వారిలోని ప్రతిభను మనము గుర్తించలేము. నిజమైనటువంటి జ్ఞాని అందరినీ సమానంగా గౌరవిస్తాడు. ఒకరినొకరు తక్కువ చేసి చూసుకోవడం వల్ల సమాజంలో ద్వేషము, విభజనలు పెరుగుతాయి. ఎదుటి వారి దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మనుషుల మధ్య అనుబంధం అనేటువంటి పెరుగుతుంది. కొన్నిసార్లు మనము తక్కువగా అంచనా వేసినటువంటి అలవాట్లనే గొప్ప క్రమశిక్షణ లేదా అర్థం ఉండవచ్చు. పైకి కనిపించాలే దాని కంటే లోతైనటువంటి విషయాలు ఉండవచ్చని గుర్తించాలి. నీవు గౌరవించు, ఇతరులను కూడా అలాగే గౌరవించు అనేది గొప్ప సూక్తి. లోకాన్ని మన కళ్ళతో కాకుండా ఇతరుల కళ్ళతో కూడా చూడటము నేర్చుకుంటేనే మన యొక్క ఆలోచన పరిధి అనేటువంటి పెరుగుతుంది. వినండి, ఆలోచించండి, రాయండి అనేటువంటి దాంట్లో జవాబులు రాయండి. బావి కప్పని సముద్రపు కప్ప ఏమని ప్రార్థించింది? బావి కప్పని సముద్రపు కప్ప, నేను సముద్రము నుండి వస్తున్నాను. కుంభవృష్టి వలన కలిగినటువంటి వరదల కారణంగా ఎలాగో నేను సముద్రము నుండి బయటపడి ఈ బావికి చేరాను. ఈ వర్షం ఆగే వరకు నాకు ఇక్కడ తలదాచుకునేందుకు కొంత
చోటు ఇవ్వండి దీనంగా బావికప్ప సముద్రపు కప్పను అడిగింది. సముద్రము అంటే ఏమిటి? సముద్రము అంటే ఒక పెద్ద జలరాశి. చూపు మేరకు నలువైపులా నీళ్లు కనిపిస్తాయి. బావికప్పకు ఎందుకు కోపం వచ్చింది? బావిలోని ఒక మూల నుండి ఇంకో మూలకు తన కాలిని పైకి ఎత్తి ఇంత పెద్దగా ఉంటుందా అని అడిగింది బావికప్ప. అందుకు సముద్రపు కప్ప దీనికంటే చాలా పెద్దది, విశాలమైనది అని చెప్పింది. దానిని ఈ బావితో పోల్చలేము అంది. అప్పుడు నీవు చెప్పింది అబద్ధపు మాటలు, నీవు తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపో అని కోపంతో అంది సముద్రపు కప్పను. సో బావికప్పను చూసి సముద్రపు కప్ప ఏమని గ్రహించింది? బావికప్పలోని సంకుచిత భావాన్ని నేను మార్చలేను, నేను ఇక్కడ ఉంటే అపాయం తప్పదు అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయేది సముద్రపు కప్ప. ఎవరితో పలికారు? నేను సముద్రం నుండి వస్తున్నాను అని ఇది సముద్రపు కప్ప బావికప్పతో పలికింది. మీ సముద్రము ఇంత పెద్దదా? ఈ మాటలు బావికప్ప సముద్రపు కప్పతో పలికినవి. మిత్రమా, నీకు ఏమని చెప్పను? ఈ మాటలు సముద్రపు కప్ప బావికప్పతో పలికినవి. నీవు తక్షణం బయటికి వెళ్ళిపో. ఈ మాటలు బావికప్ప సముద్రపు కప్పతో పలికినవి. స్వీయ స్పందన. బావికప్ప స్వభావం ఎటువంటిది? బావికప్ప సంకుచిత స్వభావం కలిగినటువంటిది. సముద్రపు కప్ప బావిలోకి ఎందుకు చేరింది? వరదలు రావడం వల్ల వర్షములో కొట్టుకొని వచ్చి బావిలోకి పడింది. సంఘంలోని మనుషుల స్వభావం ఏ విధంగా ఉంటుంది? సంఘంలోని మనుషుల స్వభావము వైవిధ్యంగా ఉంటుంది. సమాజం అనేది రకరకాల మనుషుల మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తుల సమూహం అనమాట, లేదా కలయిక. కొందరు వ్యక్తులు కేవలము తమ ప్రయోజనము, తమ సుఖము గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఏ పని చేసినా నాకేం లాభము అని చూస్తారనమాట. మరికొందరు ఇతరులకు సహాయం చేస్తారు, కానీ అది తమ పేరు ప్రఖ్యాతుల కోసము లేదా గుర్తింపు కోసం చేస్తారు. అతి తక్కువ మంది ప్రతిఫలం ఆశించకుండా ఎదుటివారి బాగోగులను కోసము తప్పిస్తారు. చాలామంది మనుషులు సొంతంగా ఆలోచించడం కంటే సమాజంలో మెజారిటీ ప్రజలు ఏం చేస్తున్నారో దాన్నే అనుకరిస్తారు. ఫ్యాషన్లు, అలవాట్లు, ఆచారాలు విషయంలో ఒకరు చేస్తే మిగతా వారు కూడా దాన్ని అనుకరించడం కనిపిస్తూ ఉంటుంది. సమాజంలో తనకంటే ఇతరులు ఎదుగుతుంటే ఓర్వలేనితనము, కొంతమందికి అసూయ అనేటువంటిది కొంతమందిలో ఉంటుంది. కాబట్టి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉంటే పర్వాలేదు, పగగా మారినప్పుడు అది సంఘానికి హాని చేస్తుంది అన్నమాట. ముఖ్యంగా మనుషులు అనేటువంటి వారు సాధారణంగా తాము ఉన్నటువంటి సామాజిక వర్ణము లేదా గుంపు యొక్క నియమాలను లోబడి ఉంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడేటువంటి వ్యక్తి నలుగురి ఉన్నప్పుడు సంఘము ఏమనుకుంటుందో అనేటువంటి భయంతో తన ప్రవర్తనాన్ని మార్చుకుంటాడు. చాలామంది పైకి సమాజంలో మెచ్చేలా కనిపిస్తూ అంతర్గతంగా భిన్నమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. దీన్నే ముసుగు ధరించడము అంటారు. ఏ మనిషి సంపూర్ణంగా మంచివాడు కాడు, అలాగని సంపూర్ణంగా చెడ్డవాడు కాడు. ప్రతి వ్యక్తిలోనూ సందర్భాన్ని బట్టి మంచి గుణాలు, బలహీనతలు బయటపడతాయి. మనుషుల స్వభావము నది లాంటిది. అది ప్రవహించేటువంటి ప్రదేశాన్ని బట్టి, కలిగేటువంటి మనుషులను బట్టి మారుతూ ఉంటుంది. అందుకనే పెద్దలు ఎప్పుడు మంచివారితో స్నేహం చేయమని మనకు చెబుతూ ఉంటారు. భాషా అవగాహన. వాక్యాంగాలు గుర్తించి రాయండి. సముద్రపు కప్ప బావికప్పను కలిసింది. కర్త సముద్రపు కప్ప, కర్మ బావికప్ప, క్రియ కలిసింది. సముద్రపు కప్ప సముద్రానికి వెళ్ళిపోవాలనుకుంది. కర్త సముద్రపు కప్ప, కర్మ సముద్రానికి, క్రియ పోవాలనుకుంది. కాలాలను గుర్తించండి. ఈ వర్షము ఆగే వరకు నాకు కొంత చోటు ఇవ్వగలవా? భవిష్యత్ కాలము. నేను సముద్రం నుండి వస్తున్నాను. వర్తమాన కాలము. సముద్రపు కప్ప సముద్రానికి వెళ్ళిపోయింది. భూతకాలము. క్రింది పదాలు సొంత వాక్యంలో ఉపయోగించి రాయండి. ప్రవహించు. వర్షాకాలంలో నదులు ఎక్కువగా నీళ్లతో ప్రవహిస్తూ ఉంటుంది. నలువైపులా మా గ్రామము నలువైపులా పచ్చని పొలాలతో అందంగా ఉంటుంది. క్రింది పదాలను కలిపి రాయండి. చోటు ప్లస్ ఇవ్వగలను, చోటు ప్లస్ ఇవ్వగలవా, చోటు ఇవ్వగలవా. పెద్దది ప్లస్ అయ్యి, పెద్దదయ్యి. సముద్రము ప్లస్ అంటే, సముద్రం అంటే విశాలము ప్లస్ అయినా, విశాలమైన. విభక్తులు గురించి రాయండి. నా బావి కంటే నీ సముద్రము ఎట్లా పెద్దది. కంటే అనేటువంటి పంచమీ విభక్తి. బావి కప్ప సముద్రపు కప్పను చూసింది. నువ్వు అనేటువంటిది ద్వితీయ విభక్తి. ఈ బావితో దానిని పోల్చలేము తృతీయ విభక్తి. సృజనాత్మకమైనటువంటిది. సముద్రము నుండి లభించేటువంటి వస్తువులు చేపలు, రొయ్యలు, సముద్రపు పాచి, ముత్యాలు, పగడాలు, శంఖాలు, గవ్వలు,
ఉప్పు, పెట్రోలియము, సహజ వాయువు, తర్వాత చమురు, మెగ్నీషియం, మ్యాంగనీసు, అంబర్గ్రీస్ గుణాలు కలిగినటువంటి సముద్రపు మొక్క. మహాసముద్రాలు ఎన్ని, వాటిని రాయండి. మహాసముద్రాలు 5: పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, దక్షిణ మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్రము. ఇవన్నీ వచ్చేసి పెద్ద మహాసముద్రాలు.